హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మనం మోనెక్స్లో కేవైసీ ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. ముందుగా మీరైతే మోనెక్స్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేశాక 6 డిజిట్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఎంటర్ చేశాక ఇలా లాగిన్ చేయండి. లాగిన్ చేయగానే హోమ్ పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది. కింద బాటంలో ఇలా వాలెట్ అనే ఆప్షన్ ఉంది, అక్కడ చూడండి. అక్కడ క్లిక్ చేశాక మనకి ఇలా వాలెట్ అయితే ఓపెన్ అవుతుంది. మన వాలెట్లో ఉన్న క్రిప్టో మనం విత్డ్రా చేయాలంటే తప్పనిసరిగా ఇక్కడ కేవైసీ అయితే కంప్లీట్ అయి ఉండాలి. ఇక్కడ మనకి నాట్ వెరిఫైడ్ అని కనిపిస్తున్నాయి కదా. అవైతే ఫస్ట్ మనం వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఫస్ట్ కంట్రీ కోడ్ సెలెక్ట్ చేయాలి. అక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మనకి కంట్రీస్ అయితే వస్తాయి. మన కోడ్ వచ్చేసి +91 కాబట్టి మీరు 91 అని సెర్చ్ చేసినా లేదంటే 91 అని సెర్చ్ చేసినా మనకైతే ఇండియా కోడ్ అనేది వస్తుంది. ఎంటర్ చేశాక ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేయండి. ఓటీపీ వచ్చిన తర్వాత కాపీ చేసుకొని ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది కదా, దానిపైన అయితే పేస్ట్ చేసి వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేయండి. మీరు ఒకవేళ మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలన్నా కింద ఆప్షన్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. కరెక్ట్ అనుకుంటే ఓటీపీ పైన క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. మీకు సక్సెస్ఫుల్గా అయితే వెరిఫైడ్ అవుతుంది. ఓకే పైన క్లిక్ చేస్తే మీకు బ్యాక్ పేజ్ అయితే వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి వెరిఫైడ్ అని గ్రీన్ కలర్లో కనిపిస్తుంది, చూసారా. ఇప్పుడు అథెంటికేషన్ చేసుకోవాలి. ముందుగా మీ దగ్గర గూగుల్ అథెంటికేషన్ లేకపోతే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ కాపీ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. మీకు కోడ్ అయితే కాపీ అవ్వడం జరుగుతుంది. కాపీ చేసుకున్న తర్వాత మీ గూగుల్ అథెంటికేషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. మీరు గూగుల్ అథెంటికేషన్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు యాడ్ విత్ కీ అనే ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ క్యూఆర్ కోడ్తో అయితే క్యూఆర్ అయితే సెలెక్ట్ చేయండి. మీకు ఇక్కడ స్క్రీన్ అయితే కనిపించదు, ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ కింద. ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు కోడ్ నేమ్ అలాగే యువర్ కీ అని కనిపిస్తుంది. కోడ్ నేమ్ వచ్చేసి మీకు నచ్చిన నేమ్ అయితే ఎంటర్ చేయండి. అండ్ యువర్ కీ వచ్చేసి మీరు కాపీ చేసుకున్న కీ అయితే ఇవ్వండి. ఇక్కడ టైం బేస్డా అని అడుగుతుంది. టైం బేస్డ్ పైన ఉంచేసి అక్కడ యాడ్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఓటీపీ అయితే జనరేట్ అవుతుంది. అది లాస్ట్లో ఉంటుంది, అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. ఇది కొన్ని సెకండ్స్ వరకు మాత్రమే ఉంటుంది. ఆ సెకండ్స్లోన వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మనకి ఇలా అథెంటికేటర్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని అయితే వచ్చింది. కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ మనకి 4 బాక్సెస్ ఉన్నాయి కదా మోనెక్స్ అని, అక్కడైతే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కేవైసీలో పెండింగ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనది ఇండియా కాబట్టి ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ లైవ్ సెల్ఫీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సెల్ఫీ అయితే తీసుకోండి. పర్మిషన్స్ అయితే అడుగుతుంది, పర్మిషన్స్ ఓకే చేయండి. లొకేషన్ అని అడుగుతుంది, అలా అయితే ఇవ్వండి. కెమెరా అయితే ఓపెన్ అవుతుంది, క్లియర్గా కనిపించేటట్టు ఇవ్వండి. ఓకే, మనదైతే ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి దాన్ని అయితే సింపుల్గా అప్లోడ్ చేయండి. నెక్స్ట్ పాన్ కార్డ్ వెరిఫికేషన్ అయితే చేయాలి. దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ పాన్ నెంబర్ అయితే అడుగుతుంది. మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ వెరిఫై కొట్టగానే మనకి కింద అయితే పేరు రావడం జరుగుతుంది. ఈ సెకండ్ ఆప్షన్ వచ్చి మనం మాన్యువల్గా సెట్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా, అంటే పేరు ఎంటర్ చేస్తాం. ఇక్కడ అనుకో జస్ట్ వెరిఫై చేయగానే మన నేమ్ వచ్చింది.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాన్ కార్డ్ అయితే మనం అప్లోడ్ చేయాలి. సో దానిపైన అయితే క్లిక్ చేయండి. సో గ్యాలరీ ఓపెన్ చేయగానే మన దగ్గర ఉన్న గ్యాలరీస్ అయితే ఓపెన్ అయ్యి మీరు మీ పాన్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉన్నది, అక్కడైతే క్లిక్ చేయండి. పాన్ కార్డ్ డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు స్టేటస్ వచ్చి ఇన్ రివ్యూలో ఉన్నది. ఓకేనా, సో బ్యాక్ అయితే వెళ్దాం. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ఆధార్ కార్డ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆధార్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తుంటే ఏంటంటే మనకి పాన్ కార్డ్ అనేది పెండింగ్లో ఉన్నది కాబట్టి ప్రజెంట్ అయితే అవ్వట్లేదు. సో ఇక్కడ మనకి సక్సెస్ రాగానే మళ్ళీ ట్రై చేద్దాం. ఓకేనా, సో పాన్ కార్డ్ వెరిఫికేషన్ అనేది కొన్నిసార్లు 1 to 3 days ఎలా అవుతుంది. సో వెయిట్ చేయండి అంతవరకు. మీకు ఎప్పుడైతే ఇలా పాన్ కార్డ్ వెరిఫైడ్ అని గ్రీన్ కలర్లో వచ్చింది, నెక్స్ట్ ఆధార్ కార్డ్ అయితే వెరిఫికేషన్ చేసుకోండి. దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఇలా ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ అని ఉంటుంది. సో మీరైతే ఆటోమేటిక్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాక ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. సో వెరిఫై క్లిక్ చేయగానే మనకైతే ఓటీపీ రావడం జరుగుతుంది. సో వెయిట్ చేయండి. సో ఓటీపీ అయితే వచ్చింది. సో ఓటీపీని ఎంటర్ చేశాక వెరిఫై పైన క్లిక్ చేసిన తర్వాత సేవ్ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసారా మనకి ఆధార్ నంబర్ వెరిఫికేషన్ సక్సెస్ వచ్చింది అండ్ నేమ్ కూడా కింద కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకి ఆధార్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని అయితే కనిపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం బ్యాక్ అయితే వెళ్దాం. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు మనకి పాన్ కార్డ్ వెరిఫికేషన్ వెరిఫైడ్, ఆధార్ కార్డ్ వెరిఫైడ్ అని కనిపిస్తుంది కదా. సో ఒకసారి ఇలా ఓపెన్ చేసి మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇలా గ్రీన్ కలర్లో వస్తే మనకి వెరిఫికేషన్ అనేది సక్సెస్ అయినట్టు. ఓకేనా, సో ఈ విధంగా మీరైతే కేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు సబ్స్క్రిప్షన్ ఏ విధంగా చేసుకోవాలి అనే వీడియో కూడా నెక్స్ట్ పెడతాను. సో అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మీరు కనుక మూనెక్స్లో రిజిస్ట్రేషన్ అవ్వలేదు అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో మరియు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే మాకు కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా, సో ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ వీడియోస్ కోసం డైలీ ఫాలో అవుతూనే ఉండండి. ఓకేనా, అలాగే మీరు విత్డ్రా ఏ విధంగా చేసుకోవాలి, యూఎస్డిటీ కానీ ఐఎన్ఆర్ కానీ కేబీసీ కానీ నెక్స్ట్ వీడియోలో ఇన్ఫార్మ్ చేస్తా. అండ్ అలాగే స్వాప్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, స్వాప్ ఏ విధంగా చేసుకోవాలి, స్టాకింగ్ ఏ విధంగా చేసుకోవాలి, ఇక్కడ ఉన్న అన్ని ఆప్షన్స్ ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలనే వీడియోస్ అయితే నెక్స్ట్ మీకు మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అండ్ అలాగే ఇక్కడ ట్రేడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఇలా ప్రతిదినం మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా.